మా అడ్వకేట్ రజనీకి కూడా కాస్త ప్రచార పిచ్చి ఉందండి. ప్రచార పిచ్చి ఒకటిని, సింపతి కార్డ్ ఒకటి. అంటే ఈవిడ ఎవరి గురించన్నా మాట్లాడొచ్చు. తిరిగి ఎవరైనా ఈవిడ గురించి మాట్లాడితే ఒక సింపతి కార్డ్ ఉపయోగిస్తది. నేను మహిళనండి, నాకు హార్ట్ ప్రాబ్లమ్ ఉందండి, అయినా గాని నన్ను ఏదించేస్తున్నారండి, నన్ను ట్రోల్ చేస్తున్నారండి, నేను రోజు ఏడుతున్నానండి, ఇలాంటి డైలాగులన్నీ కొట్టుకొస్తా ఉంటది. నిన్నంతా మనం చూసాం. రాయపాటి శైలజ గారి వీడియో, ఆవిడ వీడియో అంటే వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో కావచ్చు, మీడియాలో కావచ్చు విపరీతంగా వైరల్. దానిపైన మళ్ళీ సింపతి కార్డు ఉపయోగించే ప్రయత్నం చేస్తున్నారు. అదిగో నన్ను అలా అంటారా, అసలు మేము అక్కడికి రాకూడదు. అసలు నాకు తెలియక అడుగుతాను, ఈ గుంటూరు సంఘటనలో అసలు మీ ఇంట్రెస్ట్ ఏంటనే నాకు అర్థం కావట్లేదు. ప్రభుత్వం ఏమైనా వదిలేసారా? బాధితుడు అంటే ఎవరైతే ఆ బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆవిడ పక్షానే కదా నిలబడ్డారో. ఎవరైతే దాడి చేశారో వాళ్ళ పైన కేసులు నమోదు చేశారు, అరెస్ట్ చేశారు, రిమాండ్ చేశారు. ప్రభుత్వం బాధితుల పక్షానే నిలబడినప్పుడు అక్కడ మీ ఇంట్రెస్ట్ ఏంటండి? అంటే అక్కడికి ఎవరైనా వెళ్తే వాళ్ళని అడ్డుకుని వాళ్ళ పని ఎదురు దాడి చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. నేను ఒకసారి మళ్ళీ వినిపిస్తా వీడియో, రాత్రి కూడా వినిపించా, ఒకసారి మళ్ళీ వినిపించే ప్రయత్నం చేస్తా, ఒకసారి వినండి. అంటే వీళ్ళ ఇంట్రెస్ట్ ఆ బాధిత మహిళకి న్యాయం జరగాలనో లేదంటే ఆ బాధిత మహిళకి అండగా నిలబడాలనో కాదు. ఆ ఇష్యూని అడ్డం పెట్టుకుని, ఆ సంఘటనను అడ్డం పెట్టుకుని రాజకీయంగా లబ్ధి పొందాలని వీళ్ళ ఇంట్రెస్ట్. ఒకసారి వినిపిస్తామనండి. రాయపాటి శైలజ గారు ఏం చెప్తారు? ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోలీసులు సహాయం చేశారు, మేము వాళ్ళ పైన అగైనిస్ట్గా ఇవి మాట్లాడట్లేదు అని చెప్పేసి అని ఒక పక్కన ఆవిడ స్పష్టంగా ఆ సంఘటనకు సంబంధించే మాట్లాడుతున్నారు. ఎవరు? ఆ మహిళా కమిషన్ చైర్మన్ ఎవరైతే రాయపాటి శైలజ గారు ఉన్నారో ఆవిడ ఆ సంఘటనకు సంబంధించే మాట్లాడుతున్నారు, వేరే విషయాన్ని మాట్లాడట్లేదు. ఒకవేళ మీడియా ముందు అంటే మీడియాని తీసుకుని వెళ్ళి హడావడి చేసే ప్రయత్నం కూడా ఆవిడ చేయట్లేదు. కానీ ఇక్కడ వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారో ఒకసారి వినిపిస్తా చూడండి. చూసారా, పక్కన ఒక పర్సన్ ఆగమ్మ అని చెప్పేసి ఏదో చెబుతుంటే ఓకే ఏమి నీ దౌర్జన్యం అని అడుగుతున్నా. ఏమి నీకు అంత ఇంట్రెస్ట్ దేనికి నీకు అక్కడ? ఎందుకంత ఫ్రస్ట్రేట్ అయిపోతున్నావు? రజనీ గారు మేము మళ్ళీ చెప్తున్నాం, ఇలాంటి సంఘటనలో మీరు అనవసరంగా తలదూర్చి అనవసరంగా మీరే ఉన్న పొరుగు పోగొట్టుకుంటున్నారు. మీ సంగతి మాకు తెలుసు, గట్టిగా మాట్లాడితే సమాధానం కూడా చెప్పలేదు. వినండి పూర్తిగా వినిపించాక మాట్లాడతాం. ముందే అలా చూసారా అంత అడ్డగోలుగా వాదుతుందో. ఇప్పుడు ఎందుకు వచ్చారు అంటే ఎక్కడైనా సరే సంఘటన జరిగినప్పుడు ఆ సంఘటన తెలిసినప్పుడే కదా ఎవరన్నా వెళ్ళేది, అంతేనా? సంఘటన జరగకుండా ఎలా వెళ్ళిపోతారండి? మనం ఏమైనా ఊహించుకుంటామా? మనం నువ్వు ఎందుకు వెళ్ళావు ఈ రోజున? అదే కదా మేము అడిగేది. ఇక్కడ కన్నా రజనీ అయినా సారీ అడ్వకేట్ రజనీ రెండో ఒకటేలే, ఇంటి పేరే కాబట్టి అడ్వకేట్ రజనీ అయినా వైసీపీ నాయకులైనా లేదంటే వైసీపీకి సంబంధించిన కొంతమంది మహిళలైనా సరే ఆ బాధితురాల పట్ల ప్రేమ కాదు మీకు. ఆ సంఘటన ఎలాగోలాగా రాజకీయం చేసి రాజకీయంగా లబ్ధి పొందాలన్న ఆలోచన మాత్రమే. మీరు ఎప్పుడు దిగాలండి? మీరు ఎప్పుడు పోరాటం చేయాలండి? మీరు ఎప్పుడు మాట్లాడారండి? అంటే మీరు ఒకవేళ బాధితుల పక్షాన్ని ఎప్పుడు మాట్లాడాలి? ప్రభుత్వం పట్టించుకోకపోతే ప్రభుత్వం బాధితుల తరపున కాకుండా నిందితులు ఎవరైతే ఉన్నారో అంటే ఈ దాడి చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఒకవేళ వాళ్ళ వైపు నిలబడి కేసులు కట్టకుండా అరెస్ట్ చేయకపోయినా తగిన చర్యలు తీసుకోకపోయినా అప్పుడు మీరు వెళ్ళి లేదండి ఇదిగో పలానా పార్టీ కార్యకర్త, కొన్ని తెలుగుదేశం అయితే తెలుగుదేశం, జనసేన అయితే జనసేన, మీ పార్టీ నాయకుడని ఆ కేసులు పెట్టలేదు, వదిలేసారు, బాధితులకు న్యాయం చేయండి అని చెప్పేసి అప్పుడు మీరు పోరాటాలు చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ ఇక్కడ ప్రభుత్వం ఎక్కడ వదిలేదు, బాధితుల పక్షాన ప్రభుత్వం ఉంది. చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడారు, ఎవడైనా సరే తప్పు చేసినోడు ఎవడైనా సరే ఉపేక్షించేది లేదు, వదిలేది లేదు.
ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి అని ఒక పక్కన ప్రభుత్వం చెప్తుంటే, అక్కడ మరి మీరు రాజకీయం చేయడానికి కాదండి ఎళ్ళింది. ఒకసారి మీరు ఆలోచించండి. ఎవరు ఆలోచించినా మనకు క్లియర్‌గా అర్థమైపోద్ది. పైగా అక్కడికి ఎవరన్నా వెళ్తే, ఆ బాధితుల కుటుంబ సభ్యులు ఇంటి ఇంటి దగ్గర, ఆ ఇంటి ప్రాంగణంలో ఈళ్ళొక బెటానీలాగా చేరిపోయి, ఒక 20 మంది ఆడోళ్ళనేసుకొని, అక్కడికి ఎవరైనా వెళ్తుంటే, వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేసి, వాళ్ళతో వాగ్వాదం. మీరెందుకొచ్చారు ఇక్కడికి? మరి నువ్వెందుకెళ్ళావు అక్కడికి? నువ్వు ఏ హోదాలో ఎళ్ళావు? రాయపాటి శైలజ గారు మహిళా కమిషన్ చైర్మన్ ఆవిడ. ఆవిడనే మీరెందుకొచ్చారు ఇక్కడికని అడుగుతున్నారు కదా! మరి నువ్వెందుకెళ్ళావు అక్కడికి? నువ్వు ఏ హోదాలో ఎళ్ళావు అసల? కనీసం ఇలాంటి మాటలు మాట్లాడేటప్పుడు మనకు ఇంగిత జ్ఞానం ఉండాలి. మేము మళ్ళీ చెప్తున్నాం. ఈ గుంటూరు సంఘటన ఏదైతే జరిగిందో, మహిళని ఎవరైతే కొట్టారో ఆ సంఘటన ఏదైతే ఉందో, దాన్ని కేవలం వైసీపీ రాజకీయంగా వాడుకోవాలని మాత్రమే చూస్తున్నారు. మీకు బాధ్యత పట్ల ప్రేమ గాని, బాధ్యత గాని, సానుభూతి గాని, ఇంకోటి గాని ఏమీ లేదు. ఈ కన్నా రజనీనో లేదంటే ఇంకొకరినో తీసుకెళ్ళి అక్కడ ఏదో రకంగా ఇష్యూ చేయాలనే ప్రయత్నాలు. ఇప్పటి వరకు ఆ బాధిత మహిళ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గాని, వాళ్ళ కుటుంబ సభ్యులు గాని, సరే బాధిత మహిళని పక్కన పెట్టేసేయండి. కనీసం వాళ్ళ కుటుంబ సభ్యులైనా సరే ఒక్క స్టేట్మెంట్ ఇచ్చారా? ప్రభుత్వం పట్టించుకోలేదు గాని, లేదంటే పోలీసులు పట్టించుకోలేదని గాని, ఇంకోటి గాని ఒక్క స్టేట్మెంట్ అన్నా ఇచ్చారా? ఒక సంఘటన జరిగింది. ఇరుగు పొరుగు అన్న తర్వాత చిన్న చిన్న గొడవలు ఖచ్చితంగా ఉంటానే ఉంటాయి. ఇలాంటి కేసులు రోజు కొన్ని వందలు వెళ్తాయి రాష్ట్ర వ్యాప్తంగా. పోలీస్ స్టేషన్‌లో ఇలాంటి కంప్లెయింట్లు, ఇరుగు పొరుగు గొడవలు. మా డ్రైనేజీ నీళ్ళు ఇటు వచ్చినాయనో, లేదంటే చెత్త అటు పడిందనో, ఇటు పడిందనో, వీళ్ళ గొడవలో వీళ్ళు కొట్లాడుకునేది. కనీసం తక్కువ లెక్కైతే రాష్ట్ర వ్యాప్తంగా రోజు ఒక 100 కంప్లెయింట్లు వెళ్తాయి. అవన్నీ మనకు తెలుసు. నువ్వు అడ్వకేట్‌వి, అది నీకు తెలుసు. నీకు అన్ని వివరంగా తెలుసు. అయినా సరే మనం అక్కడ రాజకీయం చేయాలి. ప్రభుత్వం పైన ఏదో రకంగా బురద చల్లే ప్రయత్నం చేసి చక్కగా మనకి ఓట్లు కావాలి. ఈ నీచ రాజకీయాలు పక్కన పెట్టేయాలి. ఎక్కడన్నా ఎవరైనా చనిపోతే వెళ్ళిపోవడం, ప్రభుత్వానికి అంటగట్టేయడం, లేదంటే ఎవరన్నా ఎక్కడన్నా కొట్టుకుంటే వెళ్ళిపోవడం, మళ్ళీ అది కూడా ప్రభుత్వానికి అంటగట్టేయడం, ప్రమాదవశాత్తు ఎవరైనా చనిపోతే మళ్ళీ అక్కడికి వెళ్ళిపోవడం, అది కూడా ప్రభుత్వానికి అంటగట్టేసే ప్రయత్నాలు చేయడం. అంటే మీరు ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు, లేదంటే ఎవరైనా చనిపోతూనే తప్పితే మీరు రాజకీయాలు చేయలేరేమో. అంతేనా అండి? మొన్నటి వరకు గాదే సాయికృష్ణ ఇష్యూని తీసుకున్నారు, ఓదరగొట్టారు. తర్వాత ఈ బోటు ప్రమాదం ఓదరగొట్టారు. ఇవాళ ఈ సంఘటన. అసలు సంబంధం లేకుండా మాట్లాడుతుంటే మరి మిమ్మల్ని ఏమనాలి అంటున్నా. పైగా మనకి మళ్ళీ సోషల్ మీడియాలో ఎలివేషన్లు, అయ్య బాబోయ్ మామూలు కాదండి, కన్నా రజని ఓదరగొట్టేసిందంటే రాయపాటి శైలజ గారిని దులిపేశారని ఇంకా మామూలుగా కాదు. ఇంకా ఆవిడే గట్టిగా మాట్లాడితే సమాధానం చెప్పలేక బిక్కమాకు వేసుకుని ఉంది. రాయపాటి శైలజ గారు ఓ డైలాగ్ కొట్టారు. ఆ డైలాగ్‌కి బిక్కమొహం వేసేసారు. నువ్వు ఇంతకు ముందేంటో తెలుసు, నువ్వు ఇప్పుడు ఏంటో తెలుసు, నువ్వు ఎక్స్ట్రా మాటలు మాట్లాడమాక, నువ్వు సైలెంట్‌గా ఉండు అనగానే అలా ఉండిపోయింది బిక్కమొహం వేసేసి. తెలుసు, చరిత్ర అందరికీ తెలిసిందేగా. మన గతం ఏం చేసామో, ఇప్పుడు ఏం చేస్తున్నామో అందరికీ తెలిసిందే. అలా అని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ, ఎవరి దగ్గర పడితే అక్కడ మనం చూపించకూడదు. ఇక ఇలాగే కాసేస్తాం. ఎవరు పరువు పోయింది? అడ్వకేట్ రజనీ పరువే పోయింది. సింపుల్‌గా తేలిపోయింది. ఈవిడ మీడియాలోని కళ్ళు మిటకరించుకుంటా అక్కడ, ఇక్కడ, అక్కడండి, ఇక్కడండి, అక్కడండి చెప్పటానికి తప్పితే ఫేస్ టు ఫేస్ ఒకవేళ మాట్లాడాలి అనుకుంటే ఖచ్చితంగా మాట్లాడలేదు. అంత సబ్జెక్ట్ లేదని మేము చెప్పేది. భగవంతుడి దయ ఆ గొంతిచ్చాడు గాని గైగేయమని అరవడానికి. కనీసం ఏ విషయాలపైన స్పందించాలి, ఏ విషయాలపైన స్పందించకూడదు, దేన్ని మనం రాజకీయం చేయాలి, దేన్ని మనం రాజకీయం చేయకూడదు అన్న అవగాహన రజనీకి లేదు. వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం మామూలుగా పనిచేయట్లే, భయంకరంగా పనిచేస్తుంది ఆవిడ. ఈ మధ్యన ఎప్పుడు చూసినా సాక్షిలో డిబేట్లే. ఇంతకుముందు ఒక ఇద్దరు మేధావులు ఉండేవారు, ఆ కేఎస్ ప్రసాద్, ఆ పాషాను. పాపం వాళ్ళిద్దరికైనా వాళ్ళకి ఏదో అయ్యింది, వాళ్ళిద్దరిని తీసేశారు. వాళ్ళిద్దరు వెళ్ళిపోగానే మా రజనీని పట్టుకున్నారు. ఇక మా రజనీ సాక్షి టీవీలో రోజు కనిపించేటప్పటికి ఈవిడ పెద్ద మేధావి అనుకుంటుంది. అయ్యో నేను సాక్షిలో కనబడిపోతున్నానంటే ఇంక మామూలుగా కాదు. ఇంకా ఫోన్ దగ్గరెట్టేసుకొని కళ్ళు మిటకరించుకుంటా ఇంక ఎక్కడెక్కడి నుంచో అడిగిన ప్రశ్న ఒకటి ఉంటుంది, చెప్పే సమాధానం ఒకటి ఉంటుంది. మనం చూసాం కదా, ముద్రగడ పద్మనాభం గారి ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు అడిగిన ప్రశ్న ఒకటి, చెప్పిన సమాధానం ఒకటి. అడిగిన ప్రశ్న ఏంటి? ముద్రగడ పద్మనాభం గారి జీవితం నుంచి మనం ఏమి నేర్చుకోవాలి అంటే, మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటి? ఒక 4 సంఘటనలు చెప్పండి, ఒక మంచి విషయం 4 చెప్పండి అని చెప్పేసి అని ఒక రిపోర్టర్ ఒక క్వశ్చన్ అడిగారు. ఎవరిని? రజనీ గారిని. దానికి ఈవిడ సమాధానం ఏం చెప్తుంది?
అప్పుడు అలా జరిగిందండి, పవన్ కళ్యాణ్ అలా అన్నాడండి, చంద్రబాబు నాయుడు గారు అలా అన్నారండి, ఆయన పనికి అరే అడిగిన ప్రశ్న ఏంటి, చెప్పే సమాధానం ఏంటి? ఆ రెండిట్లకి పొంతనుండదు. మేము అందుకే రజనీ అంటే మాకేం కోపం కాదు. అనవసరంగా ఆ చదివిన చదువుకి విలువ లేకుండా చేస్తుందనేది బాధ. అది మాట్లాడితే కోర్టు లేకుండా ఎక్కడికి వెళ్తావు. ఇప్పుడు ఆ సంఘటనకు కూడా కోర్టే. అక్కడికెళ్ళిపోయినా కోర్టే. ఇంట్లో ఉన్నా కోర్టే. టీవీ డిబేట్‌లకెళ్ళినా కోర్టే. ఆ కోర్టు వల్ల నీకొచ్చిన ఇబ్బంది ఏందని చెప్పేసని అడగొచ్చు నన్ను. నాకొచ్చిన ఇబ్బంది ఏమి లేదు. ఆ కోర్టు వల్ల వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. కానీ ఆ కోర్టేసి ఆవిడ అడ్వకేట్ అని చెప్పుకుంటూ, అంటే చూసే జనాలు ఏమనుకుంటారంటే ఈవిడ అడ్వకేటు, ఈవిడొక లాయరు, ఖచ్చితంగా ఏం మాట్లాడినా గానీ చదువుకున్నారు కాబట్టి నిజమే మాట్లాడతారేమో అనుకుంటారేమో అని చెప్పేసి నా ఆవిడ భ్రమ. అంటే ఆవిడకావిడి ప్రచారం చేసుకునే ఇది మాట. ఆవిడ కోటేసుకుంటే ఎందుకు, మాకెందుకు, కోటేసుకోకపోతే మాకెందుకు. చెప్తున్నా ఉదాహరణకి. వీళ్ళు ఎవరి కోసం పనిచేస్తున్నారో జగన్మోహన్ రెడ్డి కోసం అన్న సంగతి మనకు తెలిసిందే. ఇలాంటి సంఘటనలకు మాత్రమే రియాక్ట్ అవుతారు, ఇంక దేనికి పనికిరారు. పోనీ గట్టిగా అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడగలుగుతాడంటే అది మాట్లాడడు. పోనీ దానికైనా సమాధానం చెప్పగలుగుతారంటే వీళ్ళు దానికి సమాధానం. ఇప్పుడు చూడండి, గడిచిన 2-3 నెలలు బట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ రాజకీయం అంతా కూడా ఎవరైనా చనిపోతేనో, లేదంటే ఎక్కడైనా ఒక ప్రమాదం జరిగితేనో, లేదంటే ఇలాంటి సంఘటన జరిగినప్పుడు వీటిపైనే రాజకీయం చేస్తున్నారు. కానీ ఈ మధ్య కాలంలో ఈ 2 నెలల కాలంలో నారా లోకేష్ గారి ద్వారాగా, అంటే ఆయన మంత్రి కాబట్టి చెప్తున్నాను, ఆయన విదేశీ పర్యటనకి వెళ్ళారు. ఆ విదేశీ పర్యటన అనంతరం కొన్ని పరిశ్రమలు మన రాష్ట్రానికి వచ్చినాయి. దాని మీద చర్చ లేదు, దాన్ని పక్కన పెట్టేశారు. అవన్నీ వదిలేశారు. ఇంకా ఈ పనికొచ్చే అంశాలు, ప్రజలకు ఉపయోగపడే అంశాలన్నీ పక్కన పెట్టేశారు. మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు చెయ్యి ఇరిగిపోయిందని చెప్పేసి కాసేపు ట్రోల్ చేస్తారా, లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఏదో మాట్లాడారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని ట్రోల్ చేస్తారా. పనికొచ్చే అంశాల మీద డిబేట్లు పెడితే కదా. మాట్లాడితే గుడివాడ అమర్నాథ్ తీసుకొస్తారు. ఎందుకు మాట్లాడతారు, ఏం మాట్లాడతాడు, అర్థం పర్థం లేకుండా మాట్లాడేసి వెళ్ళిపోతాడు. అస్సలు ఒక క్లారిటీ అంటూ ఉండదు మీకు. ఇవాళ ఒక మాట, రేపు ఒక మాట. రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారంటే వీళ్ళు ఇంకా మరో బీహార్లా తయారు చేయాలనుకుంటున్నారు. ఎక్కడ ఏం జరిగినా సరే దానికి రాజకీయ రంగు పులివేసి ఏదో రకంగా విద్వేషాలు రెచ్చగొడతారు. ఆ ప్రయత్నాలన్నీ ఏం సాగవు. ఇకనైనా కట్టిపెడితే బాగుంటుంది. విధానాల గురించో, పాలసీల గురించో మీరు ఏమైనా చర్చ పెట్టాలనుకుంటే పెట్టండి, మాట్లాడండి. లేదంటే ఉన్న 11 మంది అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీయండి. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారు, మీరు మాట్లాడితే అభివృద్ధి అంటున్నారు కదా, మీరు చేసిన అభివృద్ధి ఏంటి? అమరావతిలో నిర్మాణాలు అంటున్నారు కదా, ఎంత మేరకు నిర్మాణాలు వచ్చినాయి? ఎన్ని వేల కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెడుతున్నారు? తద్వారా రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఏంటి? అరే వీటి మీద చర్చ పెట్టండి. అవన్నీ వదిలేసి ఎక్కడైనా ఏదైనా సంఘటన జరిగితే పర్లేదురా బాబు, మనకు దొరికేసిందిలే మంచి కంటెంట్, ఇంకేమి లేదు, ఎగేసుకుని వెళ్ళి వాలిపోదాం అని చెప్పేసి అక్కడే పరిగెట్టుకుని వెళ్ళిపోతే ఎలాగండి? వీటిని వివరించే ప్రయత్నాలు కూడా చేయాలి కదా. అన్నీ కూడా మళ్ళీ క్రెడిట్ దొబ్బేసే ప్రయత్నాలే. ఒకవేళ ప్రభుత్వం ఏదైనా ఒక పరిశ్రమకు సంబంధించి ఒక శంకుస్థాపన, భూమి పూజ అని చేశారనుకోండి, మా గుడివాడ అమర్నాథ్ తీసుకొస్తారు. అది మా వల్లే వచ్చింది, ఎప్పుడు దానికి సమాధానం ఉండదు. దానికి మేమే భూమి ఇచ్చాం, కనీసం జీవో అనేది చూపిస్తారంటే జీవో కూడా చూపించారు. నోటి మాట నేను కూడా అనేస్తాను. వీళ్ళు రాజకీయాల గురించి చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఎంత దారుణంగా ప్రవర్తిస్తారంటే అంత దారుణంగా ప్రవర్తిస్తారు. ఎక్కడైనా మేము చెప్పొచ్చేది ఏంటంటే, పనికొచ్చే అంశాల మీద డిబేట్లు పెట్టి ఇలాంటి ఇష్యూ జరిగినప్పుడు బాధితులకు అండగా నిలబడద్దు అన్నట్లా. ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే మనం వెళ్ళి అక్కడ రాజకీయంగా ఆ బాధితులకు అండగా నిలబడే ప్రయత్నం చేసి తర్వాత మీరు రాజకీయమే చేస్తారు, ఇంకోటే చేస్తారు, తర్వాత సంగతి తర్వాత. ఇక్కడ ప్రభుత్వమే స్పందించి, మీకంటే ముందు ప్రభుత్వమే స్పందించి కేసులు పెట్టారో లోపలేశారు. అయినా సరే మీకు ఇక్కడ ఇంత ఇంట్రెస్ట్ ఏంటో మాకు అర్థం కావట్లేదు. ఇక ఈ డైలాగులు, ఈ ప్రచారాలు ఇవన్నీ కట్టిపెడితే బాగుంది.